హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? నేనండి మీ నందనాని. ఇవాళ మంచిగా ఈజీగా చేసుకునే పప్పుచారు చూపిస్తామా. చాలా ఈజీ, చాలా టేస్టీ కూడా. ఆయిల్లో జస్ట్ తాలింపు, పచ్చిమిర్చి, క్రష్డ్ వెల్లిపాయలు మాత్రం వేసుకోవడం మర్చిపోవద్దు, దానితోనే టేస్ట్. అండ్ ఇందులో ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకోండి, ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి, అద్దరిపోతుంది. నెక్స్ట్ మంచిగా పసుపు కూడా వేసేసుకోండి. అండ్ ఉడకబెట్టుకున్న కందిపప్పులో కొంచెం సాల్ట్, కారం, అంటే సరిపడా సాల్ట్, కారం కూడా వేసేసుకుందాము. ఒక్కసారి కలిపేసుకొని ఇందులోని చింతపండు పులుపు కూడా వేసుకోవాలండి. నిజంగా రైస్ కాంబినేషన్ తోటి అద్దిరిపోతుంది టేస్ట్. చాలా ఈజీగా కూడా అవుతుంది, బ్యాచిలర్స్ కూడా ఆరామ్సే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కందిపప్పు అండ్ చింతపండు పులుసు అంతా కలిపేసుకుని దాన్ని తాలింపులో వేసుకోండి. మంచిగా బాయిల్ చేసుకోండి. కుదిరితే కొంచెం బెల్లం వేసుకోండి, చిటికెడు బెల్లము. అద్దిరిపోతుంది అనమాట రైస్తో తింటేనైతే. మా దగ్గర ఇది కట్టిదాలు అంటాం మేము. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ పులుసు పప్పు అని కూడా అంటాం అనమాట.